అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ నుంచి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి వేకెన్సీస్ అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి భర్తీకి మనకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో జూన్ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. దానికి గల కారణం మనకు ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో అంటే మాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనకు 44కు పెంచడం వల్ల ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ 2 వరకు పొడిగించడం జరిగింది. సో మనకు ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 months అంటే మనకు టీజీపీఎస్సీ ఇప్పటికీ మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్ డేట్ రిలీజ్ చేయలేదు, కానీ జూలైలో మనకు వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది ఉంటున్నట్లుగా మనకు టీజీపీఎస్సీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ షార్ట్ టర్మ్ లో అంటే ఈ షార్ట్ టైం ఏదైతే ఉందో ఈ 2 months ఏదైతే ఉందో ఈ 2 months లో మనము ఏ విధంగా చదవాలి, ఎస్పెషల్లీ పేపర్ 2 సో కెమిస్ట్రీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఏ విధంగా ఫోకస్ చేయాలి, మరీ ముఖ్యంగా పీవైక్యూస్ సో ఈ టైంలో ఉన్నటువంటి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల గురించి మనతో చర్చించడానికి సీనియర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ నిజాం కాలేజ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. వారి మాటలు మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్, ఈ టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఏదైతే ఉందో సో ఈ పోస్టులు అసలు డ్యూటీస్ ఎలా ఉంటాయి సార్, అసలు ఒకసారి వీటి గురించి చెప్పండి సార్. వీటి డ్యూటీస్ ఏంటంటే జనరల్గా మనకు పొల్యూషన్ కంట్రోల్కు డిపెండ్ అయి ఉంటాయి. అవి రెగ్యులర్గా జరిగే మన పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, మనకు వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కావచ్చు, సాయిల్ పొల్యూషన్ కావచ్చు, అగ్రికల్చర్ పొల్యూషన్ కావచ్చు, ఇవన్నిటికీ కంటిన్యూషన్గా కంబైన్డ్గా ఉంటాయి. వాటిని మనం ఏంటంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుండాలి. కంట్రోల్ చేయకపోతే ఏమైతే అంటే మనకు ఇన్ జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హెల్త్ డిసీజ్ వల్ల మనం హెల్తే పాడైనప్పుడు మనం దేని ముందడుగు వేయలేము. దాన్ని ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్ ఎక్కడెక్కడ గ్యాస్ కావచ్చు, గ్యాస్ పరంగా కావచ్చు, వాటర్ పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు, అగ్రికల్చర్ పరంగా కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడ ఏవైతే వస్తాయో వాటిని ఈచ్ అండ్ ఎవ్రీ డే శాంపుల్ చెకింగ్ అనేది చేస్తూనే ఉండాలి. ఆ శాంపుల్ చెకింగ్ చేసే క్రమంలో మనం డైలీ డ్యూటీస్ అంటూ ఉంటాయి. సీనియర్ సైంటిస్ట్కి ఉంటాయి, జూనియర్ సైంటిస్ట్ అనలిస్ట్కి ఉంటాయి, హెడ్ ఆఫ్ ది ల్యాబొరేటరీకి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ వస్తూ ఉండాలి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఉండాలి. ఆఫ్టర్నూన్ చేసే పనులు ఆఫ్టర్నూన్ ఉంటాయి, ఈవినింగ్ చేసే పనులు ఈవినింగ్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ చేసే ఇన్స్ట్రుమెంటేషన్ ఎనాలిసిస్ అనేవి చేసుకొని చూడాలి. అవన్నీ కంటిన్యూషన్ ప్రాసెస్. అది ఈచ్ అండ్ ఎవ్రీ డే కంటిన్యూషన్ ప్రాసెస్లు ఉంటాయి అవి. సార్, చాలా మంది స్టూడెంట్స్ సో ఇక్కడ వచ్చినటువంటి డౌట్ ఏంటంటే మనకు నోటిఫికేషన్లో టీజీపీఎస్సీ మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి డిగ్రీ లెవెల్లో అని చెప్పి. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ మనకు బయోకెమిస్ట్రీలో ఉంటుంది, వేరే బయోటెక్నాలజీ తీసుకున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. సో అసలు కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు కంపల్సరీ యూజీ అంటే డిగ్రీ లెవెల్లో కంపల్సరీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఆప్ట్ చేసుకొని ఉండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళకి ఏంటంటే యూ హ్యావ్ సమ్ ఐడియా, కంపల్సరీ ఐడియా ఉంటుంది కాబట్టి మొత్తం కెమికల్స్కి రిలేటెడ్గా ఎంతో కొంత వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని మాత్రమే చూజ్ చేసుకుంటూ ఉంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో. ఈచ్ అండ్ ఎవ్రీ పొల్యూషన్లో కంపల్సరీ కెమికల్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఆ కెమికల్ ఎనాలిసిస్ చేయాలంటే 100% కెమిస్ట్రీ చేసి ఉండాలి. అది బయాలజికల్గా ఉండొచ్చు, ఫిజికల్ సైన్స్లో కావచ్చు. సార్, మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో 3-4 days మనకు అప్లికేషన్ ప్రాసెస్కి టైం ఉంది. సో ప్రజెంట్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలా మందికి వస్తున్నటువంటి డౌట్. సో ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్? జనరల్గా మనకు 2 papers ఉన్నాయి. ఫస్ట్ పేపరు జనరల్ నాలెడ్జ్ జీకే పేపర్ ఉంటుంది. ఆ జీకే పేపర్లో కూడా సమ్ టాపిక్స్ మెన్షన్ చేశారు. ఆ టాపిక్స్ రిలేటెడ్గా వెళ్ళాలి. అది 150 marks ఉన్నది. కోర్ సబ్జెక్ట్ కూడా కెమిస్ట్రీ. మన కెమిస్ట్రీ కూడా 150కి ఉన్నది. ఆ 150లో కూడా మనకి ఇనార్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్, అనలిటికల్ అండ్ స్పెక్ట్రా ఇవి కాంబినేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని 150కి ఉన్నాయి. అక్కడ మనకు పేపర్ 1లో కూడా 150కి ఉన్నాయి. ఆ 150లో కూడా మనకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్, ఎబిలిటీ ఇవన్నీ కలుపుకొని ఒక 13 సబ్జెక్ట్గా డివైడ్ చేశారు. ఆ 13ని కంపల్సరీ మనం చూస్తూ ఉండాలి. అది మేజర్ టాపిక్స్ ఏమున్నాయి, ఆ మేజర్లో కూడా ఇంపార్టెంట్ ఏమున్నాయి, రీసెంట్ కనెక్టివిటీ ఏమున్నది, అది కూడా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏమైనా కనెక్టివిటీ ఉన్నాయా, ఆ వేలో వెళ్తేనే మనకు ఈజీ ఉంటుంది. ఇక సబ్జెక్ట్కి వస్తారకే మనకు వాట్ ఎవర్ మెన్షన్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా చదవాల్సిందే. సార్, చాలా మంది స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కెమిస్ట్రీ పేపర్ 2 ఏదైతే ఉందో సో డిగ్రీ అర్హత ఉన్నప్పటికీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇప్పుడు చదివితే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ అవ్వనటువంటి పరిస్థితి. సో చాలా మంది కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని చదవరు.
సో పేపర్ 1 మీద బాగా ఫోకస్ చేస్తే వారికి భవిష్యత్తులో గ్రూప్ 4, గ్రూప్ 3 ఇలాంటి ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కొంతవరకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కెమిస్ట్రీ చదవాలా? ఇప్పుడున్నటువంటి టైంలో మనకు జాబ్ వస్తదా? సో దీనివల్ల మళ్ళీ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనకు యూజ్ ఉంటుంది. ఒకవేళ జాబ్ రాకపోతే అనే డౌట్ అనేది చాలా మంది స్టూడెంట్స్‌కి ఉండేటువంటి పరిస్థితి. సో అలాంటి స్టూడెంట్స్‌కి మీరు ఇచ్చేటువంటిది సలహా ఏంటి సార్? ఏం కదండి, ఎప్పుడైనా మా కోర్ సబ్జెక్ట్ని చదివితే దాని రిలేటెడ్ జాబ్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా రేపు జూన్ 2 తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్, మళ్ళీ ఇలాంటి జెన్కో ఇవన్నీ మళ్ళీ రాబోతున్నాయి. ఇప్పుడు చదివిన చదువు ఎక్కడ వేస్ట్ కాదు, ఆ నాలెడ్జ్ ఎప్పుడు వేస్ట్ కాదు. దాని మీద నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాటి మీద మళ్ళీ టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, ల్యాబొరేటరీ ఫీల్డ్ కావచ్చు, మళ్ళీ చదివిన పేపర్ 1 అయినా సరే, మన కోర్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అయినా సరే ఎక్కడ వేస్ట్ కాకుండా నెంబర్ ఆఫ్ వాటికి యూజ్ అవుతుంది. అయ్యా దాన్ని ఎప్పుడు అట్లా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పెట్టుకోకండి, కంపల్సరీ చదవండి. సార్ మనకు పేపర్ 1 విషయానికి వచ్చేసరికి సో ఎక్కువగా అంటే ఏ సబ్జెక్టుల మీద ఇప్పుడు దాదాపు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు పేపర్ 1లో. సో ఏ సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది? కంపల్సరీ అన్నిటి మీద ఎంతో కొంత చూడాలి, అది మెయిన్. సో దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయనుకో, రెగ్యులర్ టచ్లో ఉండాలి, న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. మళ్ళీ రీసెంట్గా వచ్చిన ఎనీ కోచింగ్ సెంటర్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, లేదంటే వివేక్ లాంటి బుక్స్ వస్తూ ఉంటాయి వీక్లీ. వాటిని వాటిని బాగా చూడండి. రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా వేరే మన టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినవి కావచ్చు, ఆ జనరల్ పేపర్లన్నీ తీసేయండి, ప్రీవియస్ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసి రిలేటెడ్ టు దిస్ సిలబస్ ఏం క్వశ్చన్స్ అడిగిండు, ఎలాంటివి అడిగిండు, దానికి కొంచెం ముందు వెనకాల చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంటాయి. అది పాలిటీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కూడా మనం దాంట్లో వెళ్ళిపోతే ఆ, మనకు టెన్సెస్ కానీ రైట్, ఎనీ ఎర్రర్ మిస్టేక్ లాంటివి వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా రెక్టిఫై చేస్తారని కింద ఆప్షన్ ఇస్తూ ఉంటాడు. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని అడుగుతూ ఉంటాడు. అట్లా వాళ్ళ ఇష్టం. కాకపోతే దాన్ని మనం ప్రీవియస్ పేపర్లో వచ్చిన వాటిని ప్రాక్టీస్ చేస్తే మనకు స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది, స్కోర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. పాలిటీలో తెలంగాణ ఉన్నదనుకోండి, ఆ తెలంగాణ ఇష్యూ న్యూగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉంటే, స్కీమ్స్ ఏమైనా ఉంటే చూడాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వాటి నేమ్స్ కొన్ని మార్చారు. ఆ మార్చినవి ఏంటివి, వాటి మీద కంపల్సరీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. రీసెంట్గా హైడ్రా మీద కంపల్సరీ క్వశ్చన్ పడే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి, చూసుకోండి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యా సంబంధించిన ఉద్యోగం కాబట్టి. కంపల్సరీ దానికి రిలేటెడ్ కాబట్టి 100% హైడ్రా మీద చూడాలి. మరి ఎంతవరకు వర్క్ జరిగింది అనేది కూడా చూడాలి. సార్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మనకు కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మనకు కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి దీంట్లో ఆర్గానిక్ మెన్షన్ చేశాడు, ఇన్ఆర్గానిక్ మెన్షన్ చేశాడు, ఫిజికల్ చేశాడు, స్పెక్ట్రా, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ మెన్షన్ చేశాడు. సో ఏ స్థాయిలో మనకు బుక్స్ చదివితే మనకు ఇవి కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? మరి ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి బుక్స్ ఏమైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? మార్కెట్లో అంటే మనకు తక్కువ టైం పీరియడ్ ఉన్నది కాబట్టి మీరు ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేస్తే బాగుంటుంది. యూనిఫైడ్ బుక్స్ దొరుకుతాయండి, అది గవర్నమెంట్ బుక్సే. ఆ యూనిఫైడ్ బుక్స్తో పాటు కొన్ని రెఫరెన్స్ బుక్లు వాడుకోవాలి. దాంతోపాటు ప్రీవియస్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రీవియస్ పేపర్ రీసెంట్గా జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, డిఎల్, గురుకులాలు జరిగినాయి, ఇవన్నిటి పేపర్లు తీసుకొని సెట్ పేపర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ ఉంటాడు, సెట్ పేపర్. ఆ సెట్ పేపర్లో వచ్చిన ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్లు కూడా దొరుకుతూ ఉంటాయి. అవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి రిలేటెడ్ టు అవర్ సిలబస్, అంటే వాట్ ఎవర్ మెన్షన్ ఇన్ దిస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అవి రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ 100% రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ మనకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ చాలా మంది కెమిస్ట్రీ సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీలు కూడా బుక్స్ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏమైనా పేర్లు చెప్తే కొంతవరకు స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నదండి, సీనియర్ ప్రొఫెసర్లు చాలామంది ఇన్స్టిట్యూట్లలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ నడిపారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత, రిటైర్డ్గా వాళ్ళకి జాబ్స్ రాకముందు కూడా. సో ఇప్పుడు వాళ్ళ నోట్స్ చాలా బాగున్నాయి. దాంట్లో వై జయప్రకాష్ రావు సార్ అని ఉంటాడు, వైజేపీ సార్ అంటారు. ఆ వైజేపీ సార్ ఆర్గానిక్ అండ్ స్పెక్ట్రోస్కోపీ చాలా బాగుంటుందండి. దాని కాన్సెప్ట్ తక్కువ టైంలో మీరు మన లోకల్ లాంగ్వేజ్ అంటే ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ ఇండియన్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే మీకు గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాంతోపాటు ఇంకా ప్రైవేట్ ఏమన్నా మీకు కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు అండి. సో గవర్నమెంట్ బుక్స్ అంటారా, బుక్స్ మనకు డిగ్రీ లెవెల్ టు పీజీ లెవెల్, అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్ కొంచెం టచ్లో ఉన్న వాటి బుక్లలో ఏంటంటే బాల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ రెండు దొరుకుతాయి. సిరీస్ వాళ్ళు ఇస్తారండి, అది చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పూరి అండ్ శర్మ,
ఈ 3 రెఫరెన్స్‌గా పెట్టుకోండి. మిగతావి మీకు కావాలనుకుంటే పెద్ద పెద్దవి కావాలనుకుంటే దొరుకుతాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లైడ్ అండ్ బుక్ అని చాలా అది ఓషన్ లాగా ఉంటది. దాన్ని చదివే అంత టైం మీకుంటే యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని మొత్తం చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ మాక్సిమం అంటే మాక్సిమం వస్తది. అంత టైం మనకు లేదు కాబట్టి ఈ చిన్నవి చూడండి. దాంతో పాటు ప్రీవియస్ పేపర్‌లు చూడండి. ఇప్పుడు సార్ నోట్స్ లాంటివి పక్కన పెట్టుకొని చూడండి. కానీ ప్రాపర్‌గా నోట్స్ అనేది ఎప్పటికప్పుడు రాసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వేస్ట్ చేసుకోకూడదు. ఒక క్వెషన్ పేపర్ చేస్తున్నావు, ప్రీవియస్ క్వెషన్ చేస్తున్నావు అంటే మనం కూడా ఒక నోట్స్ అంటూ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. సరే ఈ టైంలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు 60 రోజులు అరౌండ్ మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి. సో ఈ 60 రోజుల పీరియడ్‌లో స్టూడెంట్ అనేటువంటి వాడు ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా? ఓన్‌గా ప్రిపేర్ అయితే బాగుంటుందా? ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? నా సజెషన్ ఇప్పుడు కోచింగ్ పోవడం టైం వేస్ట్ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కోచింగ్‌కే పోతది. ఆ జర్నీకి పోతది. వాళ్ళు చెప్పిన క్లాసులు వింటుండాలి, చేస్తుండాలి. కొంతవరకు బెనిఫిట్ అయితుండొచ్చు కాదంటలేము. కానీ చాలా తక్కువ టైం ఉంది కాబట్టిక ప్రాపర్ నోట్స్ తెచ్చుకొని ఆల్రెడీ ఇన్ని రోజులు చదివి ఉంటారు. సో దాన్ని కంటిన్యూషన్‌లో మళ్ళీ చదువుకుంటే బెటర్ ఏమో. ఇంత తక్కువ టైంలో వాళ్ళు కూడా సిలబస్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి కూడా టైం దొరకదు. దొరికినా కానీ మార్నింగ్ టు ఈవినింగ్ వస్తా ఉంటది. కొంతవరకు వినడం వల్ల కొన్ని తెలుస్తాయి కాదంటలేము. కానీ నా సజెషన్ మాత్రం కొద్దిగా ఉండి ప్రాపర్ నోట్స్ తెచ్చుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ ఎందుకంటే మనకు నీకు డౌట్‌లొస్తే యూట్యూబ్ ఉన్నాయి, ఆన్‌లైన్ ఉన్నాయి, చాట్‌జీపీటీలు ఉన్నాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటూ యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఏ డౌట్ వస్తే ఆ వీడియో చూడండి. ఆల్రెడీ బుక్స్ మెన్షన్ చేసినాం. ఆ బుక్స్‌లో కూడా రెఫరెన్స్ తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటూ మనం కూర్చొని చదివితే ఒక స్పెసిఫిక్ స్పేస్‌లో అది ఇంటి దగ్గర కూర్చుంటారా, స్టడీ సెంటర్స్ అని వచ్చాయి. స్టడీ సెంటర్‌లో కూర్చుంటారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఎక్కడో దగ్గర కూర్చొని ఆ డౌట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే బావుంటదని నా ఉద్దేశ్యం. సార్ పీవైక్యూస్ ఇందాక మీరు చెప్పారు. మనకు తెలంగాణలో జేఎల్, డీఎల్ అంటే డీఎల్ వచ్చేసరికి తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాలేదు. గతంలో దాని అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి ఎగ్జామ్ అప్పుడు జరిగినటువంటి పేపర్ కావచ్చు. అదేవిధంగా జెన్కో పేపర్ కావచ్చు. ఇతర సిపి గేట్ లాంటి ఎవ్రీ ఇయర్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 8, 9 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఎంట్రన్స్ కోసం సిపి గేట్ కెమిస్ట్రీ పేపర్ కూడా ఉంటుంది అందుబాటులో. సో ఓవరాల్‌గా ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏ విధంగా చదవాలి? డౌట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. ఈ ప్రీవియస్ పేపర్‌లకు అన్నిటికి డిస్క్రిప్టివ్ ఆన్సర్‌లు కూడా ఉంటాయండి. మీరు ప్రయత్నిస్తే ప్రతి ఒక్క దాంట్లో దొరుకుతాయి. ఇంక్లూడింగ్ మీ సాక్షి ఎడ్యుకేషన్ దాంట్లో కూడా పెట్టి ఉన్నాయి. వాటికి ఆన్సర్‌లు కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్‌లు ఉన్నాయి. నేను కొంతవరకు చూశాను. వాటిని మీరు యూజ్ చేసుకుంటే తప్పేం లేదు. అక్కడ దొరకనివి ఏమైనా ఉంటే యూట్యూబ్‌లలో వాటి ఆన్సర్‌లు చూడండి. ఈ చాట్‌జీపీటీ లాంటి దాంట్లో చూడండి. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ఆ యాప్‌లో కొట్టినా కూడా కొంతవరకు ఆన్సర్ ఇస్తా ఉంటది. ఆ ఆన్సర్ మీరు చూసుకోండి. అక్కడ కూడా దొరకకపోతే మీకు ప్రతి టాపిక్ అది ఏ లెసన్ నుంచి వచ్చిందని చెప్పేసి మీకు గ్రిప్ ఉంటే ఆ లెసన్‌కెళ్ళి రెఫరెన్స్‌లో అక్కడ ఆన్సర్ మీరు చూసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. మనకు టైం సేవ్ అయితా ఉంటది. సార్ మనకు సబ్జెక్ట్ వారీగా ఒకసారి మనం చూసినట్లయితే మనకు పేపర్ 2లో అంటే దీంట్లో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ ఇన్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకుంటే మనకు అటామిక్ స్ట్రక్చర్ ఉంది ఫస్ట్. సో అటామిక్ స్ట్రక్చర్ ఏ విధంగా చదివితే బాగుంటుంది ఒకసారి దాని గురించి. మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో మెన్షన్ చేసిన అటామిక్ స్ట్రక్చర్ సిలబస్ అనేది చూసానండి. కొంతవరకు చిన్నగానే మెన్షన్ చేశారు గానీ చాలా డెప్త్‌గా వెళ్ళిపోతా ఉంటుంటారు. దాంట్లో ఎస్పెషల్లీ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్, అటామిక్ స్ట్రక్చర్ రిలేటెడ్‌లో ఉన్న పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, హూన్స్ రూల్ ఇవి ఇవి ఇలాంటివి మనకు కొన్ని మెన్షన్ చేశారు. వాటి మీద కంపల్సరీ మనం ఫోకస్ చేయాలి. వాటిని తిప్పి 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 అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బేసిక్ లెవెల్ కావచ్చు, హైయర్ లెవెల్ కావచ్చు. అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా చూడాలి. వాటిని అది పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపలా, హోన్స్ రూలా, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ ఎట్లా అప్లై చేస్తారు? అసలు వాట్ ఈస్ ద యూజ్? వాని అప్లికేషన్ పార్ట్ ఏంటి? అని చూసుకుంటూ పోతే మీకు కొంచెం ఈజీ అయితదండి. ఆ క్వెషన్‌ని మీరు కరెక్ట్‌గా చెప్పగలుగుతారు, చేయగలుగుతారు. ఉన్న ఆప్షన్స్‌లో మీరు కంపల్సరీ కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోగలుగుతారు. సార్ కెమికల్ పీరియాడిసిటీ. సో దీంట్లో మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం? పీరియాడిసిటీ అంటున్నామంటే 100% ట్రెండ్స్ చూసుకోవాలండి. ట్రెండ్స్ అంటే గ్రూప్‌లు అండ్ పీరియడ్స్ అని ఉంటాయి మనకు పీరియాడిక్ టేబుల్‌లో. మరి గ్రూప్స్‌లో ఎలా ఉంటది ట్రెండ్? అండ్ పీరియడ్‌లో ఎలా ఉంటది? లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంటది? టాప్ టు బాటమ్ ఎలా ఉంటదనేది బాగా చూస్తా ఉండాలండి. అది కొన్ని ఎలక్ట్రోనెగటివిటీ కావచ్చు, ఎలా అటామిక్ రాడీ కావచ్చు. సో, అలాంటియన్నీ మనం చూస్తూ ఉండాలి. వాటిని అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఒక సీక్వెన్స్‌గా రాసుకోవాలి. ఒక సిరీస్ లాగా రాసుకోవాలి. ఆ సిరీస్ లాగా రాస్తే మనకు చాలా ఈజీ అయితది. ఆ సిరీస్ అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. టాప్ టు బాటమ్ ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ ఏమవుతున్నాయి? అని చూసుకుంటే బెటర్. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్‌ని రాసి చూసుకోవాలి. రాయకపోతే మనకు అది గుర్తుకుండదు. సో, మనం 10 టైమ్స్ చదివిన దానికంటే 1 టైమ్ రాసింది బెటర్. సార్ యాసిడ్స్ అండ్ బేసిస్ టాపిక్ అది ఎలా ఫోకస్ చేయాలి? యాసిడ్స్ అండ్ బేసెస్ కంపల్సరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు 100% లింక్ ఉన్నది.
అది ఏంటంటే యాసిడ్ బేస్లోనే మనకు పిహెచ్ స్కేల్ మీద డిపెండ్ అవుతుంది. అది పిహెచ్ స్కేల్ అనేది 0-14 ఉంటుంది. న్యూట్రల్గా 7 అనేది వాటర్కి సంబంధించింది. సో బిలో 7 అనేది మనకు సింపుల్ యాసిడ్స్, అబోవ్ 7 అనేది బేసిస్. వీటి మీద కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్కు మనకు యాసిడ్ బేసిడ్ టెస్ట్లు చేయవలసి ఉంటుంది. ఆ యాసిడ్ బేసిడ్ టెస్ట్లు చేసినప్పుడు కంపల్సరీ మనకి యాసిడిటీ పెరిగిందా, బేసిటీ పెరిగిందా, మరి ఎసిడిటీ పెరిగితే ఏమవుతుంది, బేసిటీ పెరిగితే ఏమవుతుంది, దానికి రిలేటెడ్ ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఆ ఈక్వేషన్స్ అన్నీ మనం చూసుకోవాలి. లాగర్థమిక్ రేంజ్లో ఉంటుంటే ఆ లాగర్థమిక్ రేంజ్లోనే ఎందుకు మెన్షన్ చేసారు అనేది కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలి. కంపల్సరీ దాని మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నదండి. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో డైలీ టెస్ట్ చేసే శాంపుల్లో పిహెచ్ టెస్ట్ అనేది కూడా చేస్తారు. సో పిహెచ్ టెస్ట్ కూడా చేస్తారు కాబట్టి అసలు ఆ పిహెచ్ అనేది ఏందో మనకు తెలిసి ఉండాలి. సో దాని అప్లికేషన్ ఏందో తెలిసి ఉండాలి. ఫైనల్గా దాని రిపోర్ట్ ఏమి ఇస్తున్నామో తెలిసి ఉండాలి. కాబట్టి మనం యాసిడ్ బేసిస్ని చూడాలి. యాసిడ్ బేసిస్లో మనకి హెచ్ఎస్ఏబి రూల్ అని ఉంటుంది. హెచ్ఎస్ఏబి రూల్ అసలు ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, దాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నాం అనేది కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. సార్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్, సో దాంట్లో మనకి ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, సో వీటి గురించి వీటిలో మనం ఎక్కువగా ఏ బ్లాక్ ఎక్కువ చదివితే మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది? ఈ బ్లాక్లకు వచ్చేసరికి ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు, ఎ బ్లాకు ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ ఎక్కడైనా క్వశ్చన్ వేయచ్చు. కెమిస్ట్రీ అనేటప్పుడు అది ఎక్కడైనా క్వశ్చన్ వేయచ్చు. కానీ మేజర్గా మాత్రం నా సజెషన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ బాగా చూసుకోండి. ఈ డి బ్లాక్ ఎలిమెంట్ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎస్ బ్లాక్, పి బ్లాక్ చూడాల్సి వస్తుంటుంది. ఆ డి బ్లాక్ ఫర్దర్ కొంచెం ముందుకెళ్తే ఎ బ్లాక్ కూడా చూడవలసి వస్తుంది. ఈ డి బ్లాక్ వల్ల ఏంటంటే మనకు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అలాంటివి బాగా తెలుస్తూ ఉంటాయి. బోర్ మ్యాగ్నెటిక్లో కొలుస్తూ ఉంటారు. సో అది ఎందుకు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కలర్ ప్రాపర్టీ కూడా చెప్తుంది. ఎందుకు కలర్ ప్రాపర్టీ ఎలా చెప్తుంది, మేజర్ రీజన్ ఏంది, దాన్ని బేస్ చేసుకొని హైబ్రిడేషన్ కూడా వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి. సో హైబ్రిడేషన్కు ఈ డి బ్లాక్లకు ఉన్న ఎలక్ట్రాన్స్కి వాట్ ఈస్ ద లింక్, ఇవన్నీ చూసుకొని ఆ బేస్డ్ ఆన్ ఆ ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్లింగ్ బేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పిన ఆటమిక్ స్ట్రక్చర్లో ఉన్న పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్, ఓన్స్ రూల్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఎలా అప్లై చేస్తారు అనే దానికి బాగా మనకు మెటల్స్ కానీ ఇవన్నీ డి బ్లాక్లో ఎక్కువ ప్రజెంట్ అవుతాయి. అవి మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి డి బ్లాక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సార్ మనకు సిలబస్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది దాదాపుగా మనకు 2 టాపిక్లు ఇచ్చాడు దీంట్లో. సో ఎక్కువగా వీటిలో మనం ఎలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే మ్యాక్సిమం అన్నిటికీ సర్టన్ సపరేషన్ మెథడ్స్ అంటూ ఉంటాయి. ఎట్లా రెక్టిఫై చేస్తాం, ఎలాగ అనుకుంటాం, వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తాం, ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అయినా సరే, వాటర్ పొల్యూషన్ అయినా సరే, సో ఇంకా ఏదైనా సరే వాటి ప్రతిదానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటాయి, మెథడ్స్ అంటూ ఉంటాయి. ఆ సెగ్రిగేషన్ మెథడ్స్ ఏంటియో పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అంటే ఆ సపరేషన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. వాటిని మళ్ళీ ఎట్లా కంట్రోల్ చేయాలనే మెథడ్స్ కూడా ఉంటాయి. ఆ కంట్రోలింగ్ మెథడ్స్, సెగ్రిగేషన్ మెథడ్స్ ఇవన్నీ ఇచ్చే ప్రాపర్గా వాటికంటూ ఒక నేమ్స్ ఇస్తారు. ఆ నేమ్స్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సార్ కెమిస్ట్రీలో వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా భయపడేటువంటి టాపిక్ స్టీరియో కెమిస్ట్రీ. సో సార్ ఈ స్టీరియో కెమిస్ట్రీ అనే టాపిక్ని మనం ఎలా అర్థం చేసుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది? నా సజెషన్ ఏంటంటే స్టీరియో కెమిస్ట్రీ చదివేదానికంటే ముందు ఒకసారి సిమెట్రీ చదవండి. అది ఇనార్గానిక్ సిమెట్రీ, ఇనార్గానిక్ కావచ్చు, అన్నిటికీ అప్లికబులే. సిమెట్రీ చదివిన తర్వాత ఆ సిమెట్రీలో కొన్ని ఫండమెంటల్స్ వస్తాయి మనకు. ఆ ఫండమెంటల్ బేస్ చేసుకొని మనకు స్టీరియో కెమిస్ట్రీకి రావాలి. ఈ స్టీరియో కెమిస్ట్రీలో కూడా ఆర్ఎస్ నామినిక్లేచర్, డిఎల్ నామినిక్లేచర్, డిఎల్లో కూడా స్మాల్ డిఎల్ అండ్ క్యాపిటల్ డిఎల్ ఉంటాయి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది కూడా చూసుకోవాలి. సో ఆ డిఎల్, క్యాపిటల్ డిఎల్ కావచ్చు, స్మాల్ డిఎల్ కావచ్చు, ఈజెడ్ నామినిక్లేచర్ అని మెన్షన్ చేశారు. సో వాటిని మీరు కంపల్సరీ కొన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా కొన్ని మాలిక్యూల్స్ తీసుకోండి. ఈజెడ్ ఎలా మెన్షన్ చేస్తాం, ఆర్ఎస్ నామినిక్లేచర్ ఎలా చేస్తాం, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో కావాలి. సో మనం ఇష్టం ఉన్నట్టు ఫాలో అయితే దాని స్ట్రక్చర్ మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేయలేకపోతాం. సార్ మనకు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 2 టాపిక్లు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి గ్యాసియస్ స్టేట్, ఇంకొకటి థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ టాపిక్ని ఎలా చదివితే బాగుంటుంది, అదేవిధంగా గ్యాసియస్ స్టేట్ని కూడా ఎలా లింకప్ చేసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా గ్యాసెస్ స్టేటు అండ్ థర్మోడైనమిక్స్తో పాటు ఫోటో కెమిస్ట్రీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ టాపికే. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మనకు దీంట్లో మేజర్గా మనకు థర్మోడైనమిక్స్ ఇస్ ద మేజర్ టాపిక్ ఉంది. దాంట్లో మనకు ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అడిగారు. ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అనేది వాటి డెఫినేషన్స్, వాటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చూసుకోవాలి. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మీద కంపల్సరీ మనకు ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్ ప్రాబ్లమ్సే అనిపిస్తాయి కానీ దాన్ని మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేయగలగాలి. సో వీటికి కంటిన్యూషన్ ప్రాసెస్లోనే ఫస్ట్ లాకు మ్యాక్స్వెల్ రిలేషన్స్ అని ఉంటాయి.
సో దాంట్లో మెన్షన్ చేయకపోయినా కానీ ఆ మ్యాక్స్వెల్ రిలేషన్స్కు ఇంటర్లింక్ ఉంటుంది. కంపల్సరీ మ్యాక్స్వెల్ రిలేషన్ చూడాలి. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అనేది కూడా చూడాలి. ఆ ప్రాపర్టీస్కి మ్యాక్స్వెల్ రిలేషన్స్కి ఏం రిలేషన్ ఉన్నది, మరి ఎలా బిల్డ్ చేస్తాము, దాని యొక్క కాన్సెప్ట్ ఏంది, ఫైనల్గా వాటి యొక్క యూజ్ ఏంది, వాటిని మనం ఎట్లా అప్లై చేయాలి అనేది చూసుకుంటే దాని మీద పడుతుంది. సెకండ్ లాగా వస్తారికి అంత స్పాంటేనియస్ ప్రాసెస్. ఆ స్పాంటేనియస్ ప్రాసెస్ మీద మనకు ఎంట్రోపీ ఎలా పనిచేస్తుంది, ఎంట్రోపీకి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఎంట్రోపీకి అసలు ఏమేమి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అవే ఎందుకు ఉన్నాయి, మరి దానివల్ల ఫైనల్గా మనకు అప్లికేషన్ ఓరియంటెడ్గా వాటి యూజ్ ఏంటి, యూటిలైజేషన్ ఏంటి, రియల్ లైఫ్కి లింక్ ఏముంది, అసలు ఆ రియల్ లైఫ్లో యూనివర్స్కి ఎలా లింక్ అప్ అయ్యింది, మరి ఆ యూనివర్స్కు ఎంట్రోపీకి లింక్ ఏంటి, అదే పాజిటివ్నా నెగిటివ్ అని ఎందుకు చెప్తున్నాం, అవన్నీ మీరు చూసుకుంటే ఆ థర్మోడైనమిక్ టాపిక్ చాలా బాగుంటుంది. సో గ్యాస్ స్టేట్కి వస్తాకే వాండర్ వాల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి. సో అవి కొంతవరకు చూసుకోవాలి, వాటి మీదనే అడుగుతూ ఉంటుంటాడు. జౌల్ థామ్సన్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుంది. అసలు అది రియల్ లైఫ్కి ఎట్లా లింకప్ అయి ఉన్నది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకోటి ఫోటో కెమిస్ట్రీకి వస్తారు. ఈ ఫోటో కెమిస్ట్రీ అనేది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లింకప్ అయ్యే ఉన్నది. మ్యాక్సిమం మిగతాయి కూడా లింకప్ అయినాయి, కానీ ఇంతకుముందు చెప్పిన పిహెచ్ లాగానే ఫోటో కెమిస్ట్రీ లింకప్ అయినది. ఫోటో కెమిస్ట్రీకి మేజర్గా ఏంటంటే లాంబర్ట్స్ బీర్స్ లా. ఈ లాంబర్ట్స్ బీర్స్ లా మీద క్వశ్చన్ ఎటు తిప్పి అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఆ లాంబర్ట్స్ బీర్స్ లా మీదనే మ్యాక్సిమం ఏంటంటే ల్యాండా మ్యాక్సిమం ఎంత అబ్జర్ప్షన్ జరుగుతుంది, మరి పొల్యూషన్లో ఎంత అబ్జర్వ్ చేసుకుంది, మరి మనకు విషవాయువులు ఉన్నాయనుకో ఎంత అబ్జర్వ్ చేసుకున్నాయి, సో నార్మల్ ఉన్నాయనుకో ఎంత అబ్జర్వ్ చేసుకున్నాయి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం యూజింగ్ ది యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఆ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో శాంపుల్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ శాంపుల్ టెస్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ ఏంటంటే లాంబర్ట్స్ బీర్స్ లా. ఆ లాంబర్ట్స్ బీర్స్ లా అని 100% మనకు ఆ ఇన్స్ట్రుమెంట్కి లింక్ అప్ అయి ఉంది, మనం శాంపుల్ అనాలిసిస్లో వాడతాం కాబట్టి కంపల్సరీ మనం దాన్ని చూసుకోవాలి. సార్ మనకు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ ఏ క్వశ్చన్ పేపర్ చూసినప్పటికీ స్పెక్ట్రా కెమిస్ట్రీ అంటే స్పెక్ట్రా నుంచి మనకు ఎక్కువ టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్ ఏంటి సార్? ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మేజర్గా మెన్షన్ చేసిన ఏంటంటే యూవీ విజిబుల్ మెన్షన్ చేశారు, ఐఆర్ మెన్షన్ చేశారు, ఎన్ఎంఆర్ స్పెక్ట్రాల్ మెన్షన్ చేశారు. వాటితో పాటు కూడా ఇంటర్లింక్ చూసుకుంటే బెటర్. మాస్ స్పెక్ట్రా లాంటివి చూస్తే చాలా మంచిది. సో ఎక్స్ఆర్డీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే సాలిడ్ స్టేట్ సర్ఫేస్ కెమిస్ట్రీకి వాటికి లింకప్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ఆర్డీ కూడా చూసుకోవాలి. ఇక్కడ మేజర్ మాత్రం యూవీ విజిబుల్ అండ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది అన్నిటికీ ఇంటర్లింకే. ఇక్కడ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అబ్జార్ప్షన్కు పొల్యూషన్ కంట్రోల్కు చాలా ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో దానికోసం దాంతోపాటు ఏఏఎస్ అని ఉన్నది, అబ్జార్ప్షన్ యాటమిక్ స్పెక్ట్రోస్కోపీ. సో అది కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ రిలేటెడ్. డైలీ టెస్ట్లలో వీటిని బేస్ చేసుకొని శాంపుల్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంటారు, క్యారెక్టరైజేషన్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి మనకి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం వాటిని యూజ్ చేస్తుంటారు కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అవి ఎలా వర్కౌట్ చేస్తుంటుంది, దాని ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, దాని అప్లికేషన్ ఓరియంటెడ్ ఏంటి, అసలు ఎట్లా గుర్తుపడతాము, దాని నుంచి వచ్చిన డేటాని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాము అనేది మనం చూసుకుంటే చాలా బెటర్. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ వస్తుంది. ప్రీవియస్ పేపర్లలో అడిగిన క్వశ్చన్లు బాగా చూసుకుంటే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారా, దీనికి ఆన్సర్ ఇదా, సో ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఇలా యూజ్ చేస్తారా ఈ స్పెక్ట్రా అని. ఐఆర్ ఇక్కడ ఐఆర్ జనరల్గా ఫంక్షనల్ గ్రూప్ని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఆ ఫంక్షనల్ గ్రూప్స్ అనే అనాలిసిస్లో సైక్లోహెక్సనోన్ అనే ఒక కాంపౌండ్ ఉందనుకో, అది యూవీలో రాదు. 100% మనం గో ఫర్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీకి వెళ్ళాల్సిందే. సో అట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో యూవీ విజిబుల్స్ స్పెక్ట్రోస్కోపీ డిటెక్ట్ చేయని కాంపౌండ్ ఏంటి అని అడిగినప్పుడు దాంట్లో ఆప్షన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కార్బోనైల్ లింక్డ్ ఉన్న కాంపౌండ్ ఏదైనా ఉన్నదంటే అది రాదు, ఎందుకంటే దాంట్లో అబ్జర్ప్షన్ ఎక్కువ జరుగుతుంటుంది. మనకు అకార్డింగ్ టు లాంబర్ట్స్ బీర్స్ లా ప్రకారం ఇది అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అనమాట. సో ఎక్కువ అబ్జర్ప్షన్ చేసుకుంటే దాని ఇంటెన్సిటీ బాగా హైగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నది. సో అలాంటివి మనం డిటెక్ట్ చేయడానికి కష్టమవుతాయి కాబట్టి అలాంటి ఐఆర్లో మనకు ఫంక్షనల్ గ్రూప్లో అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ ప్రోటాన్ అలాంటివి ఏమైనా ఉంటే మనకి ఎన్ఎంఆర్కి వెళ్తూ ఉంటాం. సార్ మనకు ఓవరాల్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ అంటే ఎక్కువ స్కోర్ రావడానికి అంటే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ అంటే ఇవి మనం 4గా డివైడ్ చేసుకుంటే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, అనలిటికల్, ఈ వీటితో చూసుకుంటే ఈ అనలిటికల్ అనేది మనకు ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్కి ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో వీటితో పాటు మనకు ఆ స్పెక్ట్రాల్ కూడా అన్నిటికీ లింకప్ అయి ఉంటుంది, ఫిజికల్కి ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్లో ఉంటుంది. వీటి మీద మేజర్ టాపిక్స్ అంటూ లేకుండా ఇంటర్లింకేజ్లో ఉంటాయి. సపోజ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఉన్నదనుకో, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం మ్యాక్సిమం కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్న డీ బ్లాక్ లింకప్ అయి ఉంటాయి,
ఆటమిక్ స్ట్రక్చర్లు లింకప్ అయి ఉంటాయి. సో ఇట్లా ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఆ ఇంటర్లింక్ లాంటి చాప్టర్స్ బాగా చూసుకుంటే మ్యాక్సిమం ఆటోమేటికల్గా మిగతాయి కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి థర్మోడైనమిక్స్ అనుకుంటాం, కానీ ఇదే థర్మోడైనమిక్స్ ప్యాటర్న్ ఇనార్గానిక్లో ఉంటుంది, ఆర్గానిక్లో ఉంటుంది. డెల్టా జీ ఫ్రీ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీ ఎనర్జీ అనేది ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉండవలసిందే, ఇనార్గానిక్ మాలిక్యూల్స్ ఉండవలసిందే. సో అట్లా ఇంటర్లింక్ ఉండదు. సో థర్మోడైనమిక్స్ మనం మేజర్ ఫోకస్ చేయాల్సిందే. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంటుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్ కూడా ఉన్నది యాక్చువల్గా ఫిజికల్ కెమిస్ట్రీ దాంట్లో. ఆ ఎలక్ట్రోకెమిస్ట్రీ కూడా మేజర్ టాపిక్, ఎక్కువ సిలబస్ మెన్షన్ చేసారు దాంట్లో. సో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అంత సిలబస్ మెన్షన్ చేసారు కాబట్టిగా. సో దానికి ఇంటర్లింక్లో మనకు ఎలక్ట్రోకెమిస్ట్రీలో పిహెచ్ రేంజెస్కు కూడా ఇంటర్లింక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే పిహెచ్కు మనకి ఈ సెల్ కూడా రిలేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఆ యాసిడ్ బేసెస్ కూడా వచ్చి దీనికి ఇంటర్లింక్ అవుతాయి కాబట్టి అక్కడ క్వశ్చన్ అడిగినా ఇక్కడ క్వశ్చన్ అడిగినా రెండు బోత్ ఆర్ సేమ్ అన్న దానికి చూసుకోవాలి. సో ఈ చాప్టర్ కావచ్చు, ఆ చాప్టర్ కావచ్చు, కవర్ చేయాల్సి వస్తుంది. ఆ కవర్ చేయాల్సిన క్రమంలో కంపల్సరీ మేజర్ టాపిక్ ఏముంది, దానికి ఇంటర్లింక్ స్మాల్ టాపిక్స్ ఏమున్నాయి అనేది చూసుకొని పేపర్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉంటారు జనరల్గా. సో అందుకోసం మేజర్ టాపిక్లకు వచ్చేసరికి ఫిజికల్కి వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థర్మోడైనమిక్స్ మేజర్గా ఉన్నాయి. ఇనార్గానిక్ వచ్చేసరికి మనకు ఇంత ముందు చెప్పిన పీరియాడిసిటీలో ఏంటది ఎస్పీడిఎఫ్ మాలిక్యూల్ అవి ఏంటది గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఉన్నది. నెక్స్ట్ ఆర్గానిక్ వచ్చేసరికి స్టీరియో కెమిస్ట్రీ ఉన్నాయి, ఆలిఫాటిక్ అని ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. వాటిని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకున్న టాపిక్స్లో వాళ్ళు మాస్గా డివైడ్ చేసుకొని చేస్తూ ఉంటారు. మేజర్లో మాత్రం కొంచెం మేజర్గానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ మనకు ఓవరాల్గా సో పేపర్ 1, పేపర్ 2 ఈ రెండిట్లో ఎక్కువగా స్టూడెంట్స్ దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు జాబ్ డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? నన్ను అడిగితే ఇప్పుడు తక్కువ ఉన్న టైంలో రెండు ప్యారలల్గా చూసుకోవాలి. కొంచెం ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ని చూసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అవన్నీ మనం జీకే ఇంతకుముందు చదివి ఉండరు పిల్లలు. కెమిస్ట్రీ అంటే వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఒకవేళ పిహెచ్డీలు చేసినా కూడా పిహెచ్డీలో కూడా కెమిస్ట్రీ చేసి ఉంటారు కాబట్టి ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అలా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఫోకస్ అందరూ చేస్తారు, మరి సేమ్ మార్కులు వచ్చే నియర్ బై వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఎక్కువ రావాలంటే దాన్ని కూడా చూసుకోవాలి. దాంట్లో కూడా స్కోర్ చేస్తే ఇవి అవి కలిపి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేజర్ మాత్రం మన కోర్ సబ్జెక్ట్ నమ్ముకోవాలి. కెమిస్ట్రీని చూసుకుంటే బెటర్, అలాంటి దాన్ని వదలకూడదు. సో అది స్కోర్ చేయాలంటే 100కు 200% దీన్ని ఎక్కువ చూస్తూ, దాన్ని తక్కువ చూడొద్దని కాదు, దాన్ని కూడా చూడాలి. సార్ ఈ తక్కువ టైంలో ఈ 60 డేస్ ఏదైతే ఉందో ఈ 60 డేస్లో స్టూడెంట్స్ ఏ విధంగా వారి యొక్క సమయాన్ని వినియోగించుకొని బాగా చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? చివరిగా ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీ యొక్క సలహాలు కానీ సూచనలు? ఏం లేదండి, ప్రాపర్ నోట్స్ తెచ్చుకోండి ఫస్ట్. ప్రాపర్ నోట్స్లో అంటే నోట్స్ అనగానే డైరెక్ట్ నోట్స్ అని కాదు, దాని రిలేటెడ్ రెఫరెన్స్ బుక్లు ఉండాలి. ప్రాపర్ కోచింగ్ నోట్స్ కావచ్చు, వీళ్ళే రాసుకున్న నోట్స్ కావచ్చు. ప్రీవియస్ పేపర్, మేజర్గా ప్రీవియస్ పేపర్, తక్కువ టైం కనుక ప్రీవియస్ పేపర్లకు ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ ప్రీవియస్ పేపర్లు కూడా రీసెంట్గా జరిగిన, మళ్ళీ చెప్తున్నా, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్, సైంటిఫిక్ అసిస్టెంట్స్ అండ్ ఫోరెన్సిక్లో జరిగినాయి. ఇవన్నిట్లలో పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అవన్నీ పేపర్లు కలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఆ కలెక్షన్ అనేది ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది. అవి చేసుకొని ఆ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏ టాపిక్ నుంచి అయితే తీసుకుంటున్నారో ఆ టాపిక్ కీవర్డ్స్ లాగా రాసుకోండి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. సో ఆ షార్ట్ నోట్ తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా ఎగ్జామ్ ఒక 1 వీక్ ఉన్నప్పుడు ఆ షార్ట్ నోట్ తిరిగేసినా కానీ ఇవన్నీ మీకు రివైజ్ లాగా అవుతుంది, రీకాల్ లాగా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో ప్రాపర్ నోట్స్ రెడీ చేసుకోవాలంటే మీ దగ్గర 100కు 200% ప్రీవియస్ పేపర్లు ఉండాలి. రెఫరెన్స్ బుక్లు అనేది ఉండాలి. అది కోచింగ్ నోట్స్ మీరు మీ ఇష్టం, బయట ఎక్కడ దొరికినా, మీ ఇంతకుముందు అయిన కోచింగ్ నోట్స్లు ఉన్నా పర్లేదు, కొత్తగా తెచ్చుకున్నా పర్లేదు, అవి చదువుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, టీజీపీఎస్సీ నుంచి విడుదలైనటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో వీటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరీ ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ మీద ఎంత ఫోకస్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి రమేష్ గారు మనతో కంప్లీట్గా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది మీకు ఖచ్చితంగా ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఒక కోర్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశంగా ఈ సమయం ఏదైతే ఉందో వినియోగించుకుంటారని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయం. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, అదేవిధంగా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.